అందరికీ నమస్కారం. భారతీయ గగనతల గీతాలాపన సృష్టికర్త, కోటాను కోట్ల స్ఫూర్తి ప్రదాత అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మళ్ళీ పుట్టాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. విశ్వంలో స్థైర్యం నింపి ఇంటింటికి భారత ఖ్యాతిని జాతిని చాటినటువంటి స్వామి వివేకానంద మళ్ళీ జన్మించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. యాక్చువల్ గా చెప్పాలి అంటే వారు ఎప్పుడో పుట్టారండి, కానీ వారికి తల్లిదండ్రులు పుట్టలేదు. నిజమే, అవును, ఇది చేదు నిజం. ప్రతి ఒక్క విద్యార్థి లోపల ఉన్నటువంటి కర్మ కౌశల్యం, అంతేకాకుండా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలు బయటకు తీసేవారే నిజమైన తల్లిదండ్రులు. ఈ రోజు పిల్లల్లో చాలా నైపుణ్యాలు ఉన్నాయి. ఆ నైపుణ్యాలను బయటకు ఎలా తీయాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి అనేటటువంటి విషయాలను తెలుసుకునేందుకోసం మనం ఫస్ట్ స్టెప్ స్కూల్లో తల్లిదండ్రుల యొక్క పాదపూజ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. 14th ఫిబ్రవరి 2024 రోజు ఫస్ట్ స్టెప్ స్కూల్లో అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ విషయాల గురించి నిర్ణయించడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాం. ఎందుకనంటే పిల్లల్ని మనం కన్నాము, నవమాసాలు మోసి కని పెంచి వాళ్ళు ఇంతవరకు తీసుకొచ్చాం. పిల్లలు జన్మించాక 3 సంవత్సరాల వరకు వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నాం. కానీ నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత మనం ఎప్పుడైతే పాఠశాలకు పంపడం ప్రారంభించిన తర్వాత వారిని ఎటువైపు నడిపిస్తున్నాం అనేదే మ్యాటర్ అవుతుంది. నిజమైన తల్లిదండ్రులు ఎవరు అనంటే పిల్లల కోసం వారు సమయం ఇచ్చేవారు నిజమైన తల్లిదండ్రులు. దయచేసి అలాంటి సమయం ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇవ్వవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. దిస్ ఇస్ శ్రీహరి తిరునగరి సైనింగ్ ఆఫ్.